అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వి ఫర్ వొకాబులరీ ఇన్ తెలుగు. ముందుగా మనం ప్రీవియస్ వీడియో ఛాలెంజ్కి కరెక్ట్గా ఆన్సర్ చేసిన వాళ్ళు సంయుక్త గారు, నిత్యశ్రీ గారు, వెంకటేశ్వరరావు గారు కాకినాడ అండ్ చందు గారు, నీలు గారు ఫ్రమ్ ఇచ్చాపురం, కృష్ణకుమారి గారు, జగన్నాథ్ గారండి. దాసు గారు మీ సపోర్ట్కి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా మంచి మంచి వీడియోస్ పెడతాను. నేను మీకు ఇచ్చినటువంటి ఛాలెంజ్ ఇన్నోవేట్ అంటే మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ఏం నేర్చుకున్నాం, యాక్షన్ వెర్బ్ గురించి నేర్చుకున్నాం అనమాట. అంటే మనం చేసే పనులు. ఇన్నోవేట్ అంటే కొత్తగా ఆలోచించడం అని అర్థం అండి. అంటే సరికొత్తగా ఉండాలి, అందరితో పాటు కామన్గా ఉండకుండా ఇన్నోవేట్ ఐడియాస్ అంటూ ఉంటారు, కొత్తగా ఆలోచించు అంటూ ఉంటారు కదా, దానినే ఇంగ్లీష్లో ఇన్నోవేట్ అని చెప్తారనమాట. అంటే కొత్తగా ఆవిష్కరించడం అని అర్థం, లేదా కొత్తగా ఆలోచించడం అని అర్థం అండి. దీన్ని మనందరికీ తెలుసు. ఎలాంటి సందర్భంలో వాడతాం? న్యూ ఐడియా గురించి చెప్పాల్సిన సందర్భంలో, లేదా న్యూ టెక్నాలజీ గురించి చెప్పాల్సిన సందర్భంలో, ఏదైనా ఒక కొత్త ప్రోడక్ట్ ఇంట్రడ్యూస్ చేయాలి అన్న, ఒక కొత్త మెథడ్ని చెప్పాలి అన్న సందర్భంలో మనం ఈ పదాన్ని అడ్వాన్స్డ్ లెవెల్లో వాడతామండి. సో ఇది మనందరికీ తెలుసు. సో ఈ పదాన్ని మనం వాడి ఇంగ్లీష్లో సింపుల్గా మాట్లాడాలి అంటే, కంపెనీస్ మస్ట్ ఇన్నోవేట్ టు స్టే కాంపిటీటివ్. అంటే ప్రజెంట్ జనరేషన్లో తెలుసు కదా, ప్రతిదీ ఒకదాన్ని 10 మంది పెడుతున్నారు. అలా కాకుండా మనం ఆ రేస్లో ఫస్ట్లో ఉండాలి, మంచిగా ఉండాలి అని అంటే మనం కొత్తగా కొత్త ఆలోచనలతో ముందుకు రావాలి. కంపెనీస్ అనేవి కొత్త ఆవిష్కరణలు చేయాలి అనేది అర్థం అన్నమాట. సో మీకు ఇన్నోవేట్ గురించి ఇంకెలాంటి డౌట్స్ లేవనే అనుకుంటున్నాను. సో బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి? ఏఐ ఒకటి, ChatGPT ఒకటి మనకి ప్రజెంట్ కొత్తగా న్యూలీ ఇన్నోవేట్ మనం అందరం బాగా వాడుతున్న విషయాల్లో. సో అర్థమైంది కదా. కమింగ్ టు ది టుడేస్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. ఈరోజు మనం కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు నేను ఈరోజు చెప్పబోయే పదాల్లో మీలో ఎంతమందికి కరెక్ట్గా ప్రొనౌన్స్ చేయడం వచ్చు ఈ పదాలు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా ఎంతమంది ఈ పదాలని తప్పుగా ప్రొనౌన్స్ చేస్తున్నారో కూడా చెప్పండి నాకు. సో ఇంకెందుకు లేటు, సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వర్డ్ సటిల్. ఎలా పలకాలి? సటిల్ అని పలకాలండి. మీ అందరికీ ఈరోజు బాక్స్లో ఇచ్చింది చంకు మెథడ్ కాదండి, అది ఎలా పలకాలి, ఏ లెటర్ అనేది సైలెంట్ అనేది నేను ఇక్కడ బాక్స్లో వివరంగా ఈజీగా పలకడం కోసం ఇచ్చాను. సో గుర్తుపెట్టుకోండి. ఇక్కడ వర్డ్లో SUB సబ్టిల్ అని ఉంది కాబట్టి అందరూ B అని సబ్టిల్ అని చదువుతారు. రాంగ్ ప్రొనౌన్సియేషన్ అండి. B అనే లెటర్ యొక్క శబ్దం అనేది సైలెంట్ అనమాట. సో ఎలా పలకాలి? సటిల్ అని పలకాలి. అసలు ఈ సటిల్ అంటే అర్థం ఏమిటంటే సూక్ష్మమైనది, స్పష్టంగా కనిపించదు అనమాట. అసలు కంటికి కనిపించదు, చాలా ఎంతో ఇంకా భూతద్దం పెట్టి చూస్తే కనబడుతుంది అనమాట. సో సటిల్ అంటే అడ్జెక్టివ్ కింద, అంటే లక్షణాన్ని గుణాన్ని తెలియజేస్తుంది కాబట్టి అడ్జెక్టివ్ కింద వాడతామండి. దీన్ని ఎలా పలకాలి ఆల్రెడీ చెప్పాను. సన్నని లేదా సున్నితమైన, సూక్ష్మమైన అని అర్థం వస్తుందండి, గుర్తుపెట్టుకోండి. సో జనరల్గా అయితే మనం వాడుక భాషలో థిన్, డెలికేట్, జెంటిల్ అని ఒక్కొక్కళ్ళం ఒక్కొక్కలాగా వాడుతూ ఉంటాం. అదే అడ్వాన్స్డ్ లెవెల్లో అయితే సటిల్ అని పలకాలి. సబ్టిల్ అనేది ప్రొనౌన్సియేషన్ రాంగ్ అనమాట. సో ఈ పదాన్ని వాడి మనం సింపుల్గా ఇంగ్లీష్లో మాట్లాడాలి అంటే, ఎగ్జాంపుల్, దేర్ ఈజ్ ఏ సటిల్ డిఫరెన్స్ బిట్వీన్ ద 2 డిజైన్స్. అంటే ఆ 2 డిజైన్స్లో వాటి మధ్య చిన్న తేడా ఉంది, సూక్ష్మమైన తేడా ఉంది ఆ 2 డిజైన్స్ మధ్య అని అర్థం అండి. సో మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. కమింగ్ టు ది నెక్స్ట్ వర్డ్ మిస్చివస్. ఎలా పలకాలి? మిస్చివస్ అని పలకాలండి. ఇక్కడ
చాలామంది ఈ యొక్క శబ్దాన్ని పలుకుతారు, కానీ సిహెచ్ఐ తర్వాత ఉన్న ఈ యొక్క శబ్దం సైలెంట్ అనేది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీకు బాక్స్లో ఇచ్చాను చూడండి, మిస్చువస్ అని పలకాలి. మిస్చువస్ అంటే తుంటరి లేదా కొంటెతనం అంటూ ఉంటారు, దుడుకుతనం అంటూ ఉంటారు కదా, అంటే చిలిపి పనులు చేయడం. ఈ పదాన్ని మనం జనరల్గా డైలీ లైఫ్లో నాటీ థింగ్స్, నాటీ అని అంటూ ఉంటారు కదా, సిల్లీ థింగ్స్ అంటూ ఉంటారు, ఇలా అన్నమాట. సో ఈ పదాన్ని మనం సింపుల్గా ఇంగ్లీష్లో మాట్లాడాలి అంటే, హర్ మిస్చువస్ స్మైల్ షోస్ షీ ఈజ్ ప్లానింగ్ సంథింగ్ ఫన్నీ. ఆమె తుంటరి నవ్వు చూస్తే ఏదో సరదాగా ప్లాన్ చేస్తోంది అని తెలుస్తుంది. మనం జనరల్గా మనం డైలీ లైఫ్లో ఆమె నవ్వు చూస్తే ఆమె మన వెనక ఏదో చేసేటట్లే ఉంది అంటూ ఉంటారు కదా, అలాంటి సందర్భాలలో మనం ఈ మిస్చివస్ అంటే తుంటరి పనులు, కొంటె పనులు, చిలిపి పనులు అని చెప్పాల్సిన సందర్భంలో వాడతామండి. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఈరోజు వీడియో ఎలా పలకాలి, మనం ఇప్పటిదాకా చేసిన తప్పులు సరిదిద్దుకోవడం అనమాట. సో మెయిన్ మోటో. సో అర్థమైంది కదా. కమింగ్ టు ది నెక్స్ట్ వర్డ్, క్వినోవా. సో ఎలా పలకాలి ఈ వర్డ్ని? క్వినోవా అని పలకాలండి. ఈ వర్డ్ వినంగానే ఈ మధ్య కాలంలో బాగా పాపులర్ అయింది ఈ క్వినోవా అనేది. అంటే ఇది మనం తినే ఫుడ్లో ఒక రకమైన గింజ అనమాట. క్వినోవాతో ఉప్మా చేస్తున్నారు, ఈవెన్ రైస్ ఐటమ్స్ చేస్తున్నారు కదా, వెయిట్ లాస్ అని చెప్పి, హెల్దీ ప్రోటీన్ అని చెప్పి, ఫైబర్ అని చెప్పి, విటమిన్స్ అని చెప్పి. సో క్వినోవా అంటే పోషకాలు ఎక్కువగా ఉన్న ధాన్యం లాంటి గింజ అనమాట. సో మనందరికీ తెలుసు దీని గురించి. దీనిని ఎలా పలకాలి? క్వినోవా. క్యూయుఐ ఉంది కాబట్టి అసలు కన్ఫ్యూజ్ అయిపోతారు దీన్ని ఎలా పలకాలి అని. సో ఎలా పలకాలి? క్వినోవా అని పలకాలండి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఐ యొక్క శబ్దం అనేది సైలెంటు, మర్చిపోవద్దు. సో ఈ పదాన్ని వాడి మనం సింపుల్గా ఇంగ్లీష్లో మాట్లాడాలి అంటే, మెనీ ఫిట్నెస్ ట్రైనర్స్ రికమెండ్ క్వినోవా. ఈ మధ్యకాలంలో మనం అందరం ఎక్కడ పట్టినా యూట్యూబ్లో మనకి ఇది కనబడుతూనే ఉన్నాయి రెసిపీస్. చాలా ఎక్కువ మంది ట్రైనర్లు, ఫిట్నెస్ ట్రైనర్లు చెప్తున్నారు ఏమని, క్వినోవా తినండి, ఫైబర్ వచ్చిద్ది, ప్రోటీన్ వచ్చిద్ది, విటమిన్స్ వస్తాయని. సో అదే అనమాట అర్థం కూడా. సో మీకు అర్థమైంది కదా. కమింగ్ టు ది నెక్స్ట్ వర్డ్, క్యాషే. చాలామందికి తెలుసు ఈ పదం. క్లియర్ క్యాషే అనేది మనందరికీ తెలుసు కదా, ల్యాప్టాప్స్ యూజ్ చేసే వాళ్ళకి, ఈవెన్ మొబైల్స్లో మీ మెమొరీ ఫుల్ అయినప్పుడు మీ బ్రౌజర్ అంతా క్లియర్ క్యాషే కొట్టండి అంటారు. అంటే ఏంటి అసలు? మనం ఆల్రెడీ బ్రౌజ్ చేసిన డేటా ఉండిద్ది కదా, అంటే గూగుల్లో మనం దేనికోసమైనా వెతికిన డేటా కానీ, యూట్యూబ్లో మనం వెతికిన డేటా కానీ, ఈవెన్ ల్యాప్టాప్లో మనం సెర్చ్ చేసిన డేటా కానీ, ఏదైనా సరే అది అలాగే రామ్లో ఉండిపోతుంది అనమాట. సో మనం వన్స్ దాన్ని అంతా క్లియర్ చేసినట్లయితే మన ఫోన్ హ్యాంగ్ అవ్వడం కానీ, ల్యాప్టాప్ హ్యాంగ్ అవ్వడం కానీ ఇవన్నీ ఉండవు. సో దానినే క్లియర్ క్యాషే అంటారు. అసలు క్యాషే అంటే ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పాను కదా, మనం బ్రౌజ్ చేసిన డేటా అంతా నిల్వ ఉండిద్ది, ఎలాగా టెంపరీగా ఉండిద్ది, అదేం పర్మనెంట్ కాదు. మనం ఒక్కసారి హిస్టరీ డిలీట్ చేసామంటే అదంతా క్లియర్ అయిపోతుంది. దానినే టెంపరీగా తాత్కాలిక నిల్వ లేదా దాచిన నిల్వ అని అర్థం అన్నమాట. సో మీకు ఇప్పటికే అర్థమైంది క్లియర్గా, ఇంకా నేనేం క్లియర్గా చెప్పాల్సిన పని లేదు. టెంపరరీ డేటా అనమాట, తాత్కాలిక నిల్వ అని గుర్తుపెట్టుకోండి మీరు, బండ గుర్తు. దీన్ని ఇక్కడ సిహెచ్ఏ ఉంది కాబట్టి క్యాచే అని అనకూడదండి, క్యాషే అని అనాలి. సో మీకు ఇక్కడ బాక్స్లో కూడా ఇచ్చాను చూడండి. సో దీని ప్రొనౌన్సియేషన్ ఏమని అనాలి? క్యాషే అని అనాలి. క్యాచే అనేది తప్పనమాట. సో ఈ పదాన్ని మనం యూజ్ చేసి మనం సింపుల్గా ఎగ్జాంపుల్ ద్వారా మాట్లాడాలి అంటే, టూ మచ్ క్యాషే కెన్ స్లో డౌన్ యువర్ ఫోన్. నేను ఆల్రెడీ చెప్పాను, మన ఫోన్ ఎప్పుడు హ్యాంగ్ అవుతుంది? ఎక్కువగా ఫోన్ అంతా నింపేసామనుకోండి, అప్పుడు ఈజీగా హ్యాంగ్ అయిపోద్ది, స్లో కూడా అయిపోద్ది. దాని అర్థమే అనమాట ఇక్కడ. ఎక్కువగా తాత్కాలిక నిల్వ ఉండడం వల్ల ఫోన్ అనేది నెమ్మదిగా స్లో అవుతుందని అర్థమండి.
దానివల్లే కదా మన ఫోన్ అనేది స్లో అయిపోతుంది అనమాట. సో అర్థమైందా? సో నేను ఈరోజు మీకు ఇవ్వబోయే ఛాలెంజ్, ఇక్కడ ఇచ్చిన పదాన్ని ఎలా పలకాలి. కనీసం ఎంతమంది ట్రై చేస్తారు? తప్పు పోయినా పర్వాలేదు, ట్రై చేసి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఎలా పలకాలి అనేది. సో మీకు ఈ వీడియో నచ్చింది, అందరికీ యూస్ఫుల్ అనే అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయడంతో పాటు హైప్ చేయడం మర్చిపోకండి. ఎవరికైనా యూస్ఫుల్ ఉందంటే తప్పకుండా మర్చిపోకుండా షేర్ చేయండి. మీరు ఈరోజే మన వీడియో చూస్తున్నట్లయితే నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.